ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా ఈ కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియ సోదర చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహిమగల ప్రభువా, నాయన మరి ఈ దినము మాకు జీవాహారం ద్వారా ఏ వాక్యం మాకు బోధిస్తున్నావో తండ్రి, ఏ వాగ్దానంలో మమ్మల్ని బలపరుస్తున్నావో నాయన మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదర మరి చూసినట్లయితే ఈరోజు మనం వాక్యం చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం చూసిందండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఈరోజు దేవుడు మనం చెప్తున్నంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మనం డెవలప్మెంట్ అవ్వాలంటే, మనం నిజంగా దేవుని కృప ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఫస్ట్ మనం నువ్వు చేసే ప్రతి దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అది పరిచర్య కావచ్చు, పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎనీహో ఏదైనప్పటికీ, కుటుంబ బాధ్యతలు కావచ్చు అండి, ఏదైనా సరే మాట్లాడే మాటలు కావచ్చు, నమ్మకంగా నిజముగా మాట్లాడగలగాలి, నమ్మకం కలిగి ఉండాలి. చూడండి, బైబిల్లో చెప్తారు యేసుక్రీస్తు బాబు, ఒక దాసుడు పనిచేస్తున్నప్పుడు ఆ యజమానుడు బయటికి వెళ్ళినప్పుడు ఏంటి నమ్మకంగా ఏం చేయాలి, పని చేయాలి. ఎప్పుడైనా రావచ్చు, అనేది సిద్ధం కలిగి ఉండాలి. యజమానుడు లేడు కదా అని నన్ను నచ్చినట్టుగా ఆ ఒక్క ఇంట్లో మొత్తం సమస్తం ఈందే కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసాడు అనుకోండి, అదేమిటని నమ్మక ద్రోహం అవుతుంది అండి. మన మీద బాధ్యతగా దేవుడు మనకి ఏదైతే పని చెప్పాడో ఆ పని మనం నమ్మకంగా చేయాలి. కానీ అది మన స్వప్రయోజనాలకు, మన సొంత వ్యవహారాలకు మనం కనుక వాటిని వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ నిత్యరాజ్యంలో, తీర్పులో దేవుడు ఖచ్చితంగా అండి మనకి చాలా గొప్ప పనిష్మెంట్ ఉంటుందని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు దేవుడు మరొక్కసారి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సోదర, కొద్దిగా నమ్మకం ఉంటే అన్నిటి మీద అధికారం ఇస్తాడంటే ఆయన. దావీదు మంద మీద ఆయనకి ఎంత ఇది ఉందంటే, ఆయనకి తన ప్రాణాలు సైతం విడిచిపెట్టి, ఎందుకంటే తన బాధ్యత మంద కాపరి అయిన మందని కాపాలి, మందకి మేపాలి, మందని కాయాలనుకున్నాడు. కనుక సింహం వచ్చినా సరే నమ్మకంగా ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేసిండు, సింహాన్ని ఓడించే బలాన్ని ఇచ్చాడు. వెలుగుబంటి వచ్చినా తన మంద కోసం నమ్మకంగా పనిచేసాడు. కనుక వెళ్ళి అక్కడ వెలుగుబంటిని చంపడానికి కూడా అక్కడ బలాన్ని దేవుడిచ్చాడు. తన నమ్మకం ఎంత నమ్మాడంటే, తనను దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చుకుంటూ గొప్ప తిరుగులని చక్కగా చేశాడు. అన్నిటికన్నా నువ్వు దేవుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకో, దేవుడు అన్నిటి మీద కూడా నీకు విజయాన్ని ఇస్తాడు. కనుక మనం ఏ పని చేసినా అత్త నమ్మకంతో చేయగలగాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే. మనం చేసే పని నమ్మకంగా ఉండాలి ఏంటి, మనం అంతకు మించి దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అన్నిటి మీద మనకి అధికారంగా, అన్నిట్లో కొన ఆయన హస్తం తోడిని మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినము జరుపుకుంటున్న అందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.